వచ్చేసారు సైకం జయచంద్ర రెడ్డి గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. బీజేపీ నాయకులు వేదికను అలంకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మన డాక్టర్ హరిప్రసాద్ గారికి, భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మన రత్నప్రభా గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ నా నమస్తమాంజలు. మనకు ఒక మహత్తరమైన అవకాశం వచ్చింది. రాయలసీమలో వెనుకబడిన ఈ ప్రాంతానికి ప్రపంచంలోనే గుర్తింపున్న అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉన్నాం. అలాంటిది ఒక మేధావి అయిన మన రత్నప్రభా గారిని మనం గెలిపించుకుని కేంద్ర మంత్రిగా ఆమెను మనం చూడాలని ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో రత్నప్రభా గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. జై హింద్, భారత్ మాతాకి. కన్వీనర్ పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, 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 జై జన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన. నమస్తే సార్. దయచేసి వేదిక మీద అందరూ కూడా కిందికి దిగవలసిందిగా కోరుతున్నాం నాయకులందరినీ కూడా. సార్ మనోహర్ సార్ అటు వస్తారు, ఒక నిమిషం అట్లా ఒక స్టెప్ అట్లా మనోహర్ సార్. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి. మేడం మనోహర్ గారు ఇక్కడ వస్తారు, అట్లా మీరు అట్లా కూర్చుంటే. ఇక్కడ నా పక్కనే నువ్వు. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి సభలో, తిరుపతి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలుపు బాటలో నడిపించడానికి ఆశా జ్యోతిలాగా అభ్యర్థిని గెలుపు బాటలో నడిపించడానికి ఆశా జ్యోతిలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ యొక్క వజ్రం లాంటి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ జనసేన ఒక చీఫ్ సెక్రటరీ గారిని మనోహర్ గారిని మా పిఎస్సి చైర్మన్ జనసేన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ దారి ఇవ్వాల్సిందిగా. పిఎస్సి చైర్మన్ గారు
మనోహర్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వజ్రం లాంటి అభ్యర్థిని ఈ పార్లమెంట్ నుంచి గెలిపించి ఇక్కడ మన పార్లమెంట్ లో వజ్రం లాంటి మన పార్లమెంట్ లో కిరీటంలో పెట్టడానికి మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ కి తిరుపతికి విచ్చేశారు. మనోహర్ గారు పిఎస్ చైర్మన్ గారికి స్వాగతం పలుకుతూ జై జనసేన, జై జై జనసేన. వేదిక మీద ఉన్న పెద్దలు, మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నేషనల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కో ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు, జనసేన పార్టీ పిఎస్ చైర్మన్ ప్రియతమ నాదెళ్ల మనోహర్ గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ఆదినారాయణ రెడ్డి గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, పిఎస్సి సభ్యులు మనుక్రాంత్ రెడ్డి గారు, పిఎస్ సభ్యులు మత్సూన్ రెడ్డి గారు, అలాగే మన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా మీరందరూ చాలాసేపు నుంచి వేచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తిరుపతిలో ఘన స్వాగతం పలుకుతూ మన నాయకుడు సోము వీర్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. అందరు నిశ్శబ్దంగా ఉండాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదికను అలంకరించిన పెద్దలు, జనసేన ఆంధ్ర రాష్ట్ర అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అఖిల భారత కార్యదర్శి శ్రీ సునీల్ దేవరా గారు, జనసేన పిఎస్సి చైర్మన్ శ్రీ మనోహర్ గారు, అలానే ఈనాటి మన పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ జనసేన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ రత్నప్రభ గారు, వేదిక మీద ఉన్న హరిప్రసాద్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు, అలానే నారాయణ రెడ్డి గారు, పార్టీ ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శి మాధవ్ గారు, ఈవేళ ఉప్పెన్లా తరలి వచ్చినటువంటి జన సైనికులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జనసేన భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈ తిరుపతి ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ముందుకు వెళ్ళబోతుంది. దీనిలో ఏ విధమైనటువంటి అనుమానాలకి తావు లేదనేటువంటి విషయాన్ని తిరుపతి వెంకన్న బాబు సాక్షిగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైతే ఒక సంఘటన ఆధారంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకి లేవదీయడానికి ప్రయత్నం చేసిందో భారతీయ జనతా పార్టీ, ఈవేళ తెలుగుదేశం గుండెల్లో, వైసీపీ గుండెల్లో ఆ రైళ్లు పలిగించేటువంటి
ఒక ఆలోచనని భారతీయ జనతా పార్టీ వేళ తెరదీయడం జరిగింది. ఈ రోజు కొన్ని పార్టీలు ప్రజాక్షేత్రంలో పనిచేయకుండా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా, ఎందుకు తిరుపతి ఎన్నికల్లో మీరు పోటీ చేయడం మాని ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలను బహిష్కరించి తిరుపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారో ఈవేళ సమాధానం చెప్పాలి. ఈవేళ వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఒక గుండాగిరి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ప్రజలకు ప్రజాస్వామ్యం లేనట్లుగా, ఓటు వేసేటువంటి అవకాశం లేనట్లుగా ఈవేళ ప్రవర్తిస్తుంది. దీనికి ఈ రౌడీ రాజ్యానికి, ఈ అవినీతి రాజ్యానికి, ఈ యొక్క ల్యాండ్ మాఫియాకి, శాండ్ మాఫియాకి, లిక్కర్ మాఫియాకి భారతీయ జనతా పార్టీ జనసేన నాయకత్వమే ప్రత్యామ్నాయం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఈ వాలంటరీ వ్యవస్థకి ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలు అనేటువంటి దమ్మున్న కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. దేశభక్తియుతమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశభక్తియుతమైనటువంటి జనసేన కార్యకర్తలు అవినీతి అక్రమాలతో పనిచేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థని కవిరిగొట్టే శక్తిని మేము నిర్మాణం చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన నేషనల్ సెక్రటరీ అలాగే కో ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సునీల్ దేవదార్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. వినండి, వినండి, దయచేసి వినండి. వేదిక పైన ఆసీనులైన జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారికి, वकील साहब रत्न प्रभा गारू, आपका जो विजय है ना, 9 तारीख को वकील साहब रिलीज हो जाएगा और आपका विजय डिक्लेयर हो जाएगा. ये वाईसीपी गुंडा पार्टी है, वाईसीपी गुंडा पार्टी है ना, है ना. तो ये गुंडा पार्टी के साथ कौन लड़ सकता है? वाईसीपी गुंडा पार्टी के साथ गब्बर सिंह लड़ सकता है, गब्बर सिंह. क्योंकि गब्बर सिंह बोलता है ना कुंचुम तेकुंदी. ना कुंचुम तेकुंदी, कानी दानी की. सो मैं वाईसीपी के चीफ मिनिस्टर को चैलेंज देता हूं, इस राज्य में गुंडागर्दी बंद करना, बेल पर बाहर घूमने वालों को
बेल पर बाहर घूमने वालों को जेल का डर होना चाहिए, जेल का डर होना चाहिए। क्या हुआ? आप सुन लीजिए क्या बोल रहे हैं। बोलिए पवन कल्याण गारी की, पवन कल्याण गारी की, पवन कल्याण गारी नायकत्वम। So I will not stay much between you and Pawan Kalyan Garu. This election, you vote in front of Kamalam. ये कमलम पद्मावती के हाथ में होता है, मां पद्मावती के हाथ में। अगर आप कमलम के सामने बटन दबाएंगे तो लक्ष्मी माता घर आएगी, लेकिन गलती से अगर वाईसीपी को वोट दिया तो जो लक्ष्मी माता है वो घर से भाग जाएगी। इसलिए मैं आप सबसे अपील करता हूं कि हमारे पवन कल्याण जी की बात पर, वकील साहब की बात पर, गब्बर सिंह जी के बात पर कमल के सामने बटन दबाकर रत्न प्रभा गारू जी को जिताइए। तिरुपति से चालू होगा विजय की यात्रा, वो जाकर पहुंचेगी अमरावती के पास, कनक दुर्गा माता के वहां जाकर असेंबली के ऊपर झंडा फहराकर हमारी यात्रा शुरू होगी। आंध्र प्रदेश को बंगाल आंध्र राष्ट्र बनाने के लिए पवन कल्याण गारू के नेतृत्व में नरेंद्र मोदी जी के आशीर्वाद से हम लोग संघर्ष करेंगे। बोलिए भारत माता की वंदे वंदे, जय हिंद, जय हिंद। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। ధన్యవాదం। మీకు కూడా ధన్యవాదం సార్, వకీల్ సాబ్ గురించి చెప్పినందుకు। ఆ లైట్ల దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి దిగాలి। భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభ గారిని సార్ దయచేసి దిగండి, అక్కడ కరెంట్ వైర్ ఉంది, దానివల్ల మొత్తం లైట్లు ఆఫ్ అవచ్చు, దయచేసి దిగండి ప్లీజ్। పోలీసులు సహకరించండి దయచేసి సార్ ప్లీజ్। బాబు జన సైనికులు దిగండి, అందరూ దిగండి, దిగండి, కరెంట్ వైర్ పాస్ అవుతుంది, షాక్ కొడుతుంది, దానివల్ల లైట్లు ఆఫ్ అవుతాయి, దిగండి ప్లీజ్ బాబు। బౌన్సర్స్ పోలీస్ వారు పోలీస్ వారు చూడండి అక్కడ ప్లీజ్, పోలీస్ వారు ఎవరు అందరూ దిగండి మా అందరూ। బాబు పైన ఒకరు నువ్వు దిగుమా బాబు, పైన ఒకరు దిగు, పైన ఒక వ్యక్తి అతను తిప్పండి సార్ ప్లీజ్। స్పీకర్ పైన ఎక్కున్నాడు ఒక అతను, అతను తిప్పండి పోలీస్ వారు ఒకరు ప్లీజ్। అక్కడ ఎవరు పెడితే బాగున్నాను, డిఎస్పీ గారు, సిఏ గారు, ఒక వ్యక్తి పెట్టండి ప్లీజ్। మనకు ఒక వ్యక్తికి సేవ చేసిన వారు ఒకరైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఎంపీ అభ్యర్థి వ్యక్తికి సేవ చేస్తే సీట్ ఇచ్చారు। మన భారతీయ జనతా పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యవస్థకు సేవ చేసిన వ్యక్తికి ఈరోజు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు। రత్నప్రభ మేడం గారిని సభను ఉద్దేశించి మాట్లాడిందిగా కోరుకుంటున్నాను। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो जनसेना की। ఈరోజు నిజంగా దిమ్మ తిరిగిపోయిందంటే ఏంటని చూస్తున్నాను, దిమ్మ తిరిగిపోయింది। పవన్ కళ్యాణ్ గారికి మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఉత్సాహం చూసి నిజంగా నా దిమ్మ తిరిగిపోయింది।
పవన్ కళ్యాణ్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది మీ అందరూ ఉత్సాహం చూసి. నాకు తెలుసు మీరందరూ మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు వినడానికి వచ్చారు. కానీ అభ్యర్థిగా నేను కూడా 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. నా మాటలు కూడా వినండి. తిరుపతి నుండి బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి విజయయాత్ర ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుండి మీరు దయచేసి ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మనం అందరము ఇక్కడ ఎందుకు వచ్చాము? లోక్సభ ఎన్నికలకి నేను అభ్యర్థిగా ఈరోజు మీ ముందు నుంచున్నాను. మనకి ఈ ప్రభుత్వం ఏమైతుంది ఏమైంది ప్లీజ్ అక్కడ చూడండి. ఆయనకి ఏమైంది? అక్కడ మన వాళ్ళు చూడండి. జనసేన ఏమైంది? అక్కడ బారికాడ్ మాకు లేచి కూర్చోమ్మా. మన వాళ్ళు ఎవరో చూడండి. ఏమైంది అక్కడ? ఎన్నికలు ఏప్రిల్ 17కి ఈ నెల ఉంది. మీరందరూ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నేను రత్నప్రభ నన్ను ఓటు వేయమని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీకందరికీ నా గురించి 2 మాటలు చెప్తున్నాను. నేను 40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. నేను ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అక్కడ ఏమీ లేని చోటకెళ్ళి అది అభివృద్ధి చేశాను. అక్కడ హలో ఫిల్మ్ సెన్సార్ బోర్డులో ఉండని, విశాఖపట్నంలో పారిశ్రమ జోన్ ఉండని, పారిశ్రమ సెక్రటరీగా ఉండని, ఐటీ సెక్రటరీగా ఉండని, ఎక్కడ వెళ్ళినా అక్కడ కొత్తగా ఆ ప్రాంతానికి చక్కగా దిద్ది పనిచేశాను. నేను ఇక్కడ 20 సంవత్సరాల ముందు పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటి అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉంది. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుంది. కానీ ఇప్పుడుండే ప్రభుత్వం అప్పులో ఉంది. 3.5 లక్షలు అప్పు తీసుకున్నారు. బడ్జెట్ లేదు, గవర్నమెంట్ లో బడ్జెట్ లేదు. 2 సంవత్సరాల నుండి బడ్జెట్ సెషనే కావట్లేదు. గవర్నమెంట్ పోయిన సంవత్సరము కోవిడ్ ఉందని బడ్జెట్ సెషన్ పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా ఏదో కారణంగా బడ్జెట్ పెట్టలేదు. ఎందుకు బడ్జెట్ పెట్టలేదంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, ఖజానా ఖాళీ అయిపోయింది, గవర్నమెంట్ సున్నా అయిపోయింది. మీరందరూ ఇది గమనించాలి. పారిశ్రమలు ఎవ్వరూ ఇక్కడ రావట్లేదు, ఐటీ కంపెనీలు ఎవరు రావట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ కావట్లేదు, మహిళల అభివృద్ధి కావట్లేదు, పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు. ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా వద్దా అని మీరే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మన
మీరు మాకు ఓటు వేస్తే మేము ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త దారి చూపిస్తానని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మీ పిల్లల్ని ఉత్సాహం అంతా చూసి మీరు మాకెంత సహకారం చేస్తున్నారని నాకు అనిపించింది. సోమవీర్రాజు గారు ఇంకా సునీల్ గారు చక్కటి మాటలతో, సునీల్ గారు, వకీల్ సాబు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి వేరే వేరే సినిమాలది ఒక డైలాగ్ చెప్పారు. నాకు కూడా ఒక డైలాగ్, మీ డైలాగ్ చాలా నచ్చుతాయి కానీ ఒక డైలాగ్ రాసుకుంటే వచ్చాను నేను. ఆ డైలాగ్ చెప్పే ముందు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎక్కడ పని చేసినా ఒక ఫైటర్గా, ఒక ఫైర్ బ్రాండ్గా పనిచేశాను. ఇప్పుడు కూడా అందరూ నా అభ్యర్థి వేసిన తర్వాత నా గురించి చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ధైర్యం ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, ధైర్యం ఉంటే పని గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి, ట్రోలింగ్ చేయొద్దు. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, తమ్ముడు వచ్చాడు. ఎవరికి ధైర్యం ఉంది? నాకు ట్రోల్ చేయడానికి ఎవరికి ధైర్యం ఉంది అని అడుగుతున్నాను. నా తమ్ముడు నాకు అండగా ఉంటాడు, నా తమ్ముడు నాతో ఉంటాడు, ఈ ఎలక్షన్ గెలిపిస్తాడని నేను మీ అందరికీ ఈరోజు చాలా సంతోషంగా, నా మనసులో ఉండే సంతోషము మీ అందరితో పంచుకుంటున్నాను. మీరు నా తమ్ముడు మాట్లాడే మాటలు వినాలనుకుంటున్నారు. ఒకటే ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు రావడానికి లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అవి మీరు మాటలు చెప్పి మా తమ్ముడికి ఒక రాఖీ కట్టి నేను 2 మాటలు మనం వేచి చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి భాషణ కోసం ఇంకొద్దిసేపు వెయిట్ చేయాలి. మన ప్రియతమ నాయకులు పిఎస్ చైర్మన్ జనసేన నాదెళ్ల మనోహర్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి, ఉమ్మడి పార్టీల అభ్యర్థి, రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో అనుభవంతో, ప్రజానీకానికి సేవ చేయాలనే తపనతోటి, ఒక మహిళగా కూడా ఆమె ఎంతో కీర్తిని ప్రతిష్టని మన ప్రాంతాన్ని తీసుకొచ్చారు రత్నప్రభ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన డాక్టర్ హరిప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, పార్టీ పెద్దలకి, భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జైత్రయాత్ర అంటే చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. కనీసం ఈ రోజైనా అర్థం అవ్వాలి వాళ్ళకి. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర ఏ విధంగా ఉంటుందో అనేది మీరందరూ కూడా ఈరోజు చూపించగలిగారు. సామాన్యమైన విషయం కాదు. దయచేసి జన సైనికులందరూ కూడా ఒక ఆలోచనతోటి మీరు పనిచేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు విపరీతంగా దౌర్జన్యానికి పాల్పడి కావాలని అనేక ప్రాంతాల్లో కేసులు పెట్టి భయపెట్టి మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా విపరీతంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి మనకు సమాచారం వస్తుంది. ఏ విధంగా మండలాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా కావాలని పోలీస్ యంత్రాంగాన్ని వాడి ఈ విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా
మంచి మనసుతోటి పోలీస్ శాఖ సహకరించింది. జనసేన పార్టీ తరఫున వాళ్ళకి ఎంతో ప్రేమతోటి అభిమానంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దయచేసి భవిష్యత్తులో కూడా అదే విధంగా మా జన సైనికులను చూసుకోండి, మా నాయకులను కూడా మీరు ఆ విధంగా చూసుకోండి. ఖచ్చితంగా మీకు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు మా జన సైనికులు, మా వీర మహిళలు, మా కార్యకర్తలని మీకు మనస్ఫూర్తిగా ఈరోజు తెలుసుకున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఏ విధంగా కనివీన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ సొంత కార్యక్రమంగా ఒక కుటుంబానికి లబ్ధి పొందే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మీరు నిజంగా నిజాయితీగా పనిచేస్తే ఈ విధంగా ప్రజలు మీ గురించి ఆలోచించరు. ఎన్నికల నుంచి మీరు పారిపోతున్నారు, ఇతరుల గురించి మీరు విమర్శిస్తున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్ వేయండి మీకు దమ్ముంటే, మరొకసారి నామినేషన్ ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ ఇవ్వండి మీకు దమ్ముంటే. ఏ విధంగా మా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అన్ని ప్రాంతాల్లో పోటీకి నిలబడతామో మీకు చూపిస్తాం. అంతేగాని 14 నెలల క్రితం జరిగిన నామినేషన్ ని మీరు ఈ రోజు దొడ్డిదారిన మీరు ఎన్నికలు ప్రవేశపెట్టి హడావిడిగా 3 రోజుల ప్రచారంలో ఎన్నికలు పూర్తి చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆదేశించి పార్టీ తరఫున కోర్టులో పోరాడదాం, కనీసం అక్కడైనా మనకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకి ధర్మాసనం తప్పకుండా మనకి అనుకూలంగా తీర్పిస్తుందని మనందరం కూడా కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎటువంటి ఎన్నిక వచ్చినా సరే మన జన సైనికులు, మన నాయకులు కంపల్సరీగా మీరు ఒక బాధ్యతతో మీరు నిర్వహించాలి. ఈ రోజు రత్నప్రభ గారి నాయకత్వం మన ప్రాంతానికి ఎందుకు అవసరం? భారతీయ జనతా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రోజు నిర్ణయం తీసుకుని పొత్తు పెట్టుకున్నారు? మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ నమ్మకం ఆ రోజు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కలిగింది. దానికోసమే మనం ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. మన ప్రాంతానికి మేలు జరగాలి, మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి. యువతకి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు, యువత అందరూ కూడా ఉపాధి రావాలి. ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే కేసులు పెట్టుకున్నారో వాళ్ళు ఈ రోజు పరిపాలించుకుంటూ రకరకాలుగా వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ మాట మీద నిలబడ్డాడు ఈ ముఖ్యమంత్రి? ఉద్యోగులు మీకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇంటింటికి రేషన్ ఇచ్చారా? మద్యం అమ్ముకున్నారు, ఇసుక అమ్ముకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా అమ్ముకుంటారని మీకు మనం చేసుకుంటున్నాను. అటువంటి ముఖ్యమంత్రి, ఆ మార్పు రావాలి, మీలో బాధ్యత పెరగాలి. ఇది సామాన్యమైన ఎన్నికలు కాదు, మీరందరూ కూడా గుర్తించాలి. మనందరి పైన ఒక బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు నిలబడాలి పార్టీ కోసం, ప్రతి ఒక్కరు పనిచేయాలి. కష్టపడి మీరు నిలబడి ఓటేయాలి, ఓటేయించాలి. అప్పుడే మనకి విజయం సాధించగలుగుతాం. రత్నప్రభ గారు ఒక మహిళగా ఆమె కావాలంటే ఆమె కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండేది. గతంలో ఆమె చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వాళ్ళ కుటుంబంలో అనేక మంది, వాళ్ళ తల్లిదండ్రులు ఐఏఎస్, వాళ్ళ భర్త గారు కూడా ఐఏఎస్. అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో ప్రవేశించి మనమంతా మనం ప్రయత్నం చేద్దామని ఆమె ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా ఆమెను గౌరవించాలి, మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆదరించాలి. అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మన సోదరులపైన, మన బలిజ సోదరులపైన అనేక కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. వాటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారి సమాచారం వచ్చింది. 2-3 వారాల నుంచి నేను ప్రతి మీటింగ్ లో ఈ మాట చెప్తున్నాను. కావాలని భయభ్రాంతులు చేస్తున్నారు. అటువంటి సోదరులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున 100% మేము మీకు అండగా నిలబడతాం. మొన్న నేను మైసూరవారిపల్లికి వెళ్ళాను, కడప జిల్లాలో రైల్వే కోడూరులో. పాపం కనివిని రీతిలో మహిళా సర్పంచ్ ఎన్నుకుంటే కావాలని నిన్న మన ఎంపీటీసీ అభ్యర్థి పైన SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. కానీ మన నాయకులందరూ కూడా బలంగా నిలబడ్డారు. అవసరమైతే జైలుకి వెళ్తా ఉన్నారు, కానీ ఎంపీటీసీ నామినేషన్ మాత్రం విత్డ్రా చేసుకోమన్నారు. అంత గొప్ప నాయకులు మన పార్టీలో ఉన్నారు. అటువంటి కార్యకర్తలు మన జన సైనికులుగా ఉన్నారు. భయంగా లేకుండా ధైర్యంగా మీరు నిలబడండి. మనకు మంచి నాయకత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమందరం కూడా కలిసిమెలిసి వాళ్ళతో పాటు సంప్రదించి అన్ని విధాలుగా మన ప్రాంతానికి అభివృద్ధి జరిగేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఇంకో సందర్భంలో మాట్లాడుకుందాం. ఈ రోజు మనం ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే అది పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం కోసం. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చారంటే దేనికోసం? మీ పైన ఒక బాధ్యత పెట్టడానికి కోసం.
ఆ బాధ్యతని మీరందరూ స్వీకరించండి, మనస్ఫూర్తిగా కష్టపడండి. రాబోయే రోజుల్లో ఈ 10 రోజులు మీరందరూ కూడా శ్రమించాలి. ప్రతి ఒక్కరు కష్టపడాలి. ప్రతి ఒక్కరు కూడా మన అభ్యర్థి రత్నప్రభ గారి విజయాని కోసం మీరు కష్టపడి పనిచేయాలి. దానికోసమే మీ అందరం ఈ రోజు మీ దగ్గరకు వచ్చాం. నమస్కరించుకుని ఈ పేరున మీరు ఎవరైతే ఈ దూర ప్రాంతానికి కూడా తరలి వచ్చారో, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారో, స్థానికంగా మన నాయకులు కిరణ్ రాయల్ గారు, డాక్టర్ హరిప్రసాద్ గారు, అనేక మంది సోదరులు, వీర మహిళలు చాలా మంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మీరందరూ నిలబడాలి, మీరందరూ పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన మీరందరూ కూడా సిద్ధమవ్వాలి. దానికోసమే ఈ కార్యక్రమం. దయచేసి ఆ బాధ్యతని మీరు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది. మీరు ధైర్యంగా నిలబడండి. మంచి నాయకత్వం ఉంది. ఆ నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కూడా మీరు ఆదరించి, మన కలయిక మన రాష్ట్రానికి ఎంతో అవసరం, చాలా అవసరం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన మేరకు తప్పకుండా మన రాష్ట్రానికి మేలు చేస్తారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కేవలం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే మనం పనిచేస్తున్నాం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని దయచేసి కష్టపడి పనిచేయమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మీరందరూ వేచిస్తున్న మన నాయకుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అక్కను గెలిపించడానికి తమ్ముడు వచ్చాడు. వకీల్ సాబ్, ఇంత చాలా దూరం నుంచి చాలా ప్రేమతో మన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మన ఆడపడుచులకి, జన సైనికులకి ముందుగా పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ స్వాగతం పలుకుతాను. జన సైనికులు లేనిదే వీర మహిళలు లేనిది జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేదు. వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారికి, ఎమ్మెల్సీ మాధవ్ గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వాకాటి నారాయణ రెడ్డి గారికి, జనసేన నాయకులు హరిప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, పిఎస్సి చైర్మన్ నదన్ల మనోహర్ గారికి, మా నాయకులందరికీ, వేదిక పైన మా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత తొందరగా ఎన్నికలు వస్తాయని, ఒక ఉప ఎన్నిక జరుగుద్ది. జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్లు ఉండాలి అని కోరుకుంటాం, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు ఉప ఎన్నిక ఒక వైసీపీ అభ్యర్థి ఆయనకి కాలం చేయడం వల్ల ఆయన స్థానంలో పోటీ వచ్చింది. ముందుగా ప్రాణాలు కోల్పోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి జనసేన తరపున, మా జన సైనికుల తరపున, మా ఆడపడుచుల తరపున, మా నాయకులందరి తరపున వారి కుటుంబానికి
మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ మరణం ఎలాంటి లోటు ఉంటుందో నాకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా కూడా చనిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తున్న ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక నటుడిగా నేను మీ అందరికీ తెలుసు. నటుడిగా కాకముందు ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో దత్తాత్రేయుడు 12వ అవతారమైన శ్రీ రామ్లాల్ ప్రభుజీ అవతరించారు. వారి పరంపరలో వచ్చిన శ్రీ నృసింహ సరస్వతి శిష్య పరంపరలో వచ్చిన యోగిని రాజరాజేశ్వరి దేవి గారు బాలాజీనగర్లో ఉండేవాడు. అక్కడ నేను యోగాభ్యాసం నేర్చుకునేవాడిని సినిమాలోకి రాకముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితం పట్ల నాకు ఏ కోరికలు లేనివాడిని, సినిమా నటుడు అవ్వాలని కోరిక లేనివాడిని, రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన లేనివాడిని. కానీ నాలో ఉన్నది అణువణువున దేశభక్తి ఉంది. నా అణువణువున నేను నెల్లూరులో చదువుకున్న సెయింట్ జోసెఫ్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నాకు అణువణువున దేశభక్తి నింపింది నా గుండెల్లో, నా మిషనరీ స్కూల్. ఎందుకు చెప్తున్నానంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది జీవితాలను పణంగా పెట్టారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనకు వచ్చిన స్వాతంత్ర్యం ఇది. నాకున్నదల్లా ఒకే ఒక కన్సర్న్ ఉండేది నాకు జీవితం పట్ల. 100 సంవత్సరాల చెట్టును కూడా వెనక ముందు చూడకుండా నరికేస్తాం. ఒక 10 నెలలు కష్టపడి ఒక తేనె తుట్టు పెడితే 10 నిమిషాలు దాన్ని ఖాళీ చేస్తాం. సమాజంలో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో నాకు నిజంగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగే 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బసొత్తులాగా ఒక్కొక్క నాయకులు నిష్ఠారాజ్యంగా ప్రజలకు సంబంధం లేదు, మీరు మా బానిసలు, మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి, మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నార తీసుకు ప్రజల్ని హింసిస్తా ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి, సాటి జీవికి ఉపయోగపడని జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి, చరిత్ర చదివి, సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది సినిమాలో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయాన్ని ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక్క అడుగు ముందుకేయడం కన్నా కష్టం, చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే ఎంతసేపు దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది అని అడుగుతాం. కానీ నేను దేశానికి ఏమిచ్చాను, నా సమాజానికి ఏమిచ్చాను మనం అడగం. నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలే. కోట్ల ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్ల ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను. నేను ప్రజల సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు. నేను కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు. నేను నా కోట్లు నేను దాన్ని ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని
మోకాళ్ళ మీద కూర్చో. మనందరం నాతో సహా మనందరం ₹1 సంపాదిస్తే 48 పైసలు, రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకి అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి, వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగా చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు, నాదైనా వంతు పోరాటం చేస్తాం. కష్టమో నష్టమో అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పేటరేగిపోద్ది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకన్నారంటే, మన ట్యాక్సులు మనం కట్టి మనందరం ఉమ్మడిగా 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు. నేను కాదంటలా, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100% మీకు ఓట్లు వేయాల. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు, అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికి పంచుతా ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం. మనం ఇచ్చాం బలం వైసీపీకి, మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం. అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే. పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు పులివెందులు అనే పేరు దుర్మార్గానికి, దోపిడీకి, అలాంటి పేరుకి అయిపోయింది. కానీ నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892లో సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండేవి. అలాంటి గ్రంథాలయమే పులివెందులో ఉండేది. సరస్వతి నిలయం. అలాంటి లైబ్రరీలో ఉన్నది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారిపోతే ఒక సగటు భారతీయుడిగా నా కడుపు మండుదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలరాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి, ఫ్యాక్షన్ గుండాగాళ్లకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం, మర్యాదగా ఉండండి ఒక్కొక్కళ్ళు. మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు రైల్వే కోడూరు దగ్గర మైసూరు వారి పల్లెలో పంచాయతీ మాజీ ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికోద్యోగి ఆయన సతీమణి గెలిస్తే వారి మీద దాడులు, బెదిరింపులు, అంతటితో ఆక్క ఎక్కడ కోడూరులో పక్కనున్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే కోడూరులో ఇవ్వాల్సిన ఈద్గాకి
ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్కి వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పక్కనున్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూరు వారి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడిచ్చారు. రైల్వే కోడూరు అంత స్థలం, ప్రభుత్వ స్థలం పెట్టుకుని మైసూరు వారి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పూరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది. అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతా ఉంది, ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు, దాన్ని పెంచుదాం, తరగతులు పెంచుదాం, ఆట తరగతులకి మనకి ఆట విడుపు కేంద్రాలు పెడదాం, క్రీడా స్థలాలు పెడదాం అని అనుకుంటే దానికి ముస్లిం సమాజం మధ్య, అక్కడున్న స్థానికంగా ఉన్న సమాజం మధ్య గొడవ పెట్టడానికి వైసీపీఎస్ని ఎత్తికడ ఇంకెక్కడ స్థలం లేనట్టుగా తీసుకెళ్లి ముస్లిం సమాజానికి నువ్వు అక్కడ గెలిచిన వ్యక్తులకి గొడవ పెట్టే విధానం. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది. నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే మిమ్మల్ని రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి మీరు. ముఖ్యంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండాలా మాట్లాడతాడు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గుండాలాగా మాట్లాడతాడు. మీరు ఎమ్మెల్యేలా గుండాలాయా? మీరు 151 మంది గుండాలాంటి గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరూ నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు, గుండాగర్ది ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, మర్చిపోకండి. మీ గుండాగర్దీలకి, మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు, గుర్తుపెట్టుకోండి. సీమాంధ్ర గొప్పతనం 21 లైబ్రరీలు ఉన్న సీమాంధ్ర ఒకప్పుడు 18వ శతాబ్దంలో చదువుల తల్లిది, సరస్వతి నేల ఇది, అన్నమాచార్యుడు పుట్టిన నేల, తిరిగిన నేల ఇది, వేమారెడ్డి వేమనగా పుట్టిన నేల ఇది, శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల ఇది. శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల భయపడద్దా ఈ ఫ్యాక్షనిస్ట్ గుండాలను చూసి? ఒక్కొక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాని, కృష్ణదేవరాయలు గాని, ఒక్కొక్కరు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు, వీళ్ళెవరికి భయపడలా. బ్రిటిష్ వారిని ఎదిరించిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రోజున ఇంతమంది యువతున్నారు, మీరు ఇంతమంది యువత. నేను రోడ్ల మీదకి వస్తే అనంతపురంలో కానీ, రాజంపేటలో కానీ, కడపలో కానీ, ఏ మూలకెళ్ళినా, పలమనేరు, పుంగులూరు, మదనపల్లి, ఏ మూలకెళ్ళినా సీమలో యువత రోడ్ల మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం పరుస్తూ ఉంటారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం మీకు? ధైర్యం చచ్చిపోయిందా మీలో? ఆవేశం చచ్చిపోయిందా మీలో? ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా మీరు? పౌరుషం లేదా మీలో? అరే, ఆత్మ గౌరవం లేని బతుకులేం బతుకులు మనవి. భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్ళాం. పోరాడితే బానిస సంఖ్యలు అయిపోతాయి, మర్చిపోకండి. శ్రీ చెప్పినట్టుగా భయపడకండి మీరు. నేను ఏది కూడా నేను ఆచరించకుండా మిమ్మల్ని ఎప్పుడు అడిగేయమని చెప్పను. కోట్లు వదులుకున్న తర్వాతే కొంత చందాయమని అడుగుతాను. వృత్తి వదులుకున్న తర్వాతే, సినిమాలు వదులుకున్న తర్వాత బయటకు వచ్చాను. నేను 3 సంవత్సరాలు వదిలేసాను, సినిమా పక్కన పెట్టాను. మధ్యలో సినిమాలు చేస్తా ఉంటే వీళ్ళు అడుగుతా ఉన్నారు సినిమాలోకి వెళ్ళిపోయాడని. నాకు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవయా? నాకు
మీలాగా ప్యాకెట్ క్లబ్బులు లేవా నాకు? అయినా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారా? అసలు మనం ఆలోచించాం ఎప్పుడన్నా? రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తేనే ఏమన్నా ఆలోచించామా? ₹1,00,000 మనకి ముఖ్యమంత్రి గారి శాలరీ ఎంతో 1,50,000 ఎంతో చెప్తారు హైయెస్ట్. ప్రధానమంత్రి గారికి 4 లక్షల పైచీలు కరెక్ట్ తెలియదు కానీ దాదాపు అట్లా అని చెప్తారు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి? వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓటుకి ₹2,000 సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఈ మధ్యన మద్రాస్ హైకోర్టులో చీవాట్లు పెట్టింది. ఖజానాను ఖాళీ చేస్తా ఉన్నారు మీరు. 20 ప్రశ్నలు సంధించింది రాజకీయ నాయకులు అందరికీ. అంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టండి, 3,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవడబ్బో సొమ్మది మీరు పెడుతుంది? ఎవడబ్బో సొమ్మిది? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? అంటే నన్ను కూడా వెళ్ళి సినిమాలన్నీ మానేసి నన్ను కూడా అడ్డదారులు దొక్కమంటారా నన్ను విమర్శించే వాళ్ళందరికీ? అరే రాగి సంకటి తిని బతుకుతాం తప్ప మనకు చచ్చిపోం మేము, అడ్డదారులు తక్కువ మేము. పిడికడు రాగి సంకటి తిని బతుకుతాం, అధికారులు దొరకలేదు పస్తులు ఉంటాం తప్ప అడ్డగోలుగా మేము అన్యాయపు సంపదలు మాకు వద్దు. మాకు అలాంటి రాజకీయం కూడా మేము చేయం. చిన్న స్థాయి నుంచి ఒక చిన్నపాటి దుకాణంలో పనిచేస్తూ దేశ ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు ఈ రోజున. అలాంటి వ్యక్తి బలంగా ఉన్నారు రాష్ట్ర దేశానికి. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతిలో ఆ రోజున సోము వీర్రాజు గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ఒకటే కోరుకున్నాం, జాతీయ నాయకత్వం మారాలి, కాంగ్రెస్ వల్ల మనం నష్టపోయాయి, కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చినారు. ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం. ఆ దశ దిశ ఏంటి? 1,000 కోట్లతోటి ఓట్లు కొనే రాజకీయ విధానం పోవాలి, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి. 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూర్లో మేడం రత్నప్రభ గారు రాయచూర్లో, కర్ణాటకలో రాయచూర్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో, చాలా మంది తెలియకపోవచ్చు. ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు, ఆయన కాలం చేశారు. మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం. ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన, ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నామంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంత మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు. ఆ విషయం మనం మర్చిపోం. ఈ రోజున రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, నేను దానేం కాదంట్లా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి తప్ప ఉప్ప నేను చెప్పట్లా. కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంటుకి అర్హత ఎవరికి ఉంది? ఎవరు బలంగా దీన్ని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి. ఏం మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు చెప్తాను. ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు, ఆయన గొంతు ఉండదు ఆయనకి. ఎవరో 2-3 కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని. కానీ రత్నప్రభ గారు గెలిస్తే, మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పుకోవచ్చు. మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి, ఎమ్మెల్యేలుండి, 22 మంది పార్లమెంట్ సభ్యులుండి, ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన్న ముసలమ్మను కొట్టాడు ఎవడో ఒకడు. అలాగా
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులుంటే కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని, మా చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని చావు కొడతాం, మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు ఓట్లేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం, మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం. ఇవే బెదిరింపులు. సామాన్యుల మీద మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించండి, తెలుసుకుంటారు. అలాగే నేను ఛాలెంజ్ చేస్తున్నా, వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద రండి, మీరు గొడవ అవుతారండి, నేను సిద్ధం. మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో నేను దానికి సిద్ధం. రండి, నేను అధికారం బదలాయింపు జరగాలి. నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు, ఆ 7 కొండల వాడి సాక్షిగా, గుండెల సాక్షిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారు నాకు శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు, అదే మొహం, అదే గొప్పదనుకున్నవాడిని. నటుడయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈ రోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను. పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. కాబట్టి దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడాను. నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదు, హైదరాబాద్లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో, అలాంటి అణగారిన వర్గాలకి అండగా ఉండాలి. నేను గొంతు నవ్వాలి వాళ్ళకి అనుకునేవాడిని. దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి, వెనుకబడిన సంచార జాతులు ఉన్నాయి, బలిజ కులాలు ఉన్నాయి, వెనుకబడ్డ ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నాయి. పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో, కానీ మొత్తం అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం, వైశ్యులు, అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు, వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గొంతు అవ్వాలనుకునేవాడిని. మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. నేను కోట్లు తీసుకొని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదో కూడా చెప్తాను. నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకి అయితే ఉండను నేను అనుకున్నాను. అందుకు చేయలేదు. వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు, అది జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా. నాకు అవసరం లేదు. నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడ కంపెనీ ప్రోడక్ట్లకి కాదు. నేను నిలబడితే నా దేశానికి నిలబడతాను, సమాజానికి నిలబడతాను. ఈ విలువలతో ఉండే రాజకీయ నాయకులు చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నాకు అనుకుంటాను, అసలు నువ్వు ఎందుకు వచ్చా రాజకీయాల్లోకి? ఇంత అవినీతి భయంతో నిండిపోయిన రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏం సాధిస్తావంటే నేనేం సాధించకపోవచ్చు, కానీ భావితరాలకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చి ఒక ప్రయత్నం అయితే చేశాడయ్యా అనిపించుకుంటే నా జీవితం ధన్యం. ఏం కావాలి నాకు? ఎన్ని వేల కోట్లు తింటావు, ఎన్ని వేల ఎకరాలు కావాలి మనిషి బతకడానికి? చచ్చిపోతే నీకు 6 అడుగులు గొయ్య తప్ప ఇంకేం కావాలి నీకు? ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇంత ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే 2018లో ఈ రోజుకి దిక్కు లేదు. ఎవరు చంపారో తెలీదు.
ఎవరు చంపారో తెలియదు. 100కు పైగా ఐపీఎస్లు ఉన్నారు. 100కి పైగా ఐపీఎస్లు. నిన్న ఢిల్లీలో వివేకానంద రెడ్డి గారి అమ్మాయి శ్రీమతి సునీత గారు, నేను అడిగి, మా తండ్రి చనిపోయారు, సొంత చిన్నాయన జగన్ రెడ్డి గారి సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాయన చనిపోతే మీరు దోషులను పట్టుకోలేరా? మీరు అంటే పట్టుకోవట్లేదు, తెలిసి పట్టుకోవట్లేదు అంతే. మీకు తెలిసి ఎవరు చేశారు? ఆవిడ చెప్తున్నారు, సునీత గారు చెప్తా ఉన్నారు, నేను చెప్పట్లేదు, ఆవిడ చెప్తున్నారు. ఆవిడ అన్న మాట, మా సొంత నానే చనిపోయి దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇది మనందరం చూడాలి. పులిని బట్టి అంటే కొత్తగా తెలుగుదేశం ఉన్నప్పుడు ఏమనుకున్నారు? తెలుగుదేశం పోతే మంచిది వస్తా అనుకున్నారు. పులిపోయి భూతం పట్టుకుందన్న, ఇప్పుడు అట్లా ఆచందంగా తయారై కోటికత్తి కరెక్ట్. అది ఆ రోజున 2018లో జగన్ రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఇంత కోటికత్తితోటి చాలా గట్టి హత్యాయత్నం చేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు కూడా దాన్ని ఖండించారు. దీని మూలాల్లోకి వెళ్ళాలి, దీని లోతులకు వెళ్ళాలి, దీన్ని పట్టుకోవాలి దోషులు ఎవరన్నా. మరి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు డీజీపీ దగ్గర నుంచి సిఐడి దగ్గర నుంచి అందరూ మీ చేతిలో ఉన్నారే. మీరు ఎందుకు కోటికత్తితో పొడిచిన వ్యక్తి ఎవరు ఎందుకు దేనికోసం చేసి నిర్ధారించలేకపోయారు? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయని. ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీకు సొంత చిన్నాయన్ని చనిపోతే పట్టుకో, అది ఆ క్రిమినల్స్ ని కాపాడే వ్యక్తులు రాజ్యాలు వెళ్తున్నప్పుడు సామాన్యుడికి ఏం న్యాయం జరుగుద్దా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇందులో చాలా మంది వైసీపీ వాలంటీర్స్ కూడా ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, మీకు ఉద్యోగం ఇచ్చి మీకు 10,000 నేను ఆనందించేవాడిని. కానీ మీరు కూడా ఆలోచించాలి. డాంటే అని ఒక నాటకకర్త చెప్తాడు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు అందరం కూర్చొని దాన్ని వెనకేసుకొస్తే ఆ పాపలో మనం కూడా పాలు పంచుకునే వాళ్ళు అవుతాం, మర్చిపోకండి. వైసీపీ చేసే తప్పుల్ని ఘోరాలని చాలా మంది వెనకేసుకొస్తా ఉన్నారు. వారు చేసిన ప్రతి హత్య, చేయిస్తున్న ప్రతి దాడి దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఆ పాపం దెబ్బ కొడద్దు మీకు. శేషాచలం అడవులు ఎర్రచందనంకు అడ్డగోలుగా కూల్చేస్తా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు, అమరావతి రాజధానికి మాకు ఫండ్స్ అవసరం లేదు, ఇక్కడ మనకి ఎర్రచందనం దొంగలు నమ్మితే అక్కడ మనకి క్యాపిటల్ రాజధాని కట్టేయచ్చు. 8,000 టన్నులు అమ్మితే 1,600 కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ. మరి ఆ రోజున మరి ఏ ఉద్దేశంలో మరి అంత పెద్ద డబ్బు ఎలా వచ్చిందో తెలియదు. మరి 1,600కి ఎందుకు కుదించబడింది ఈ రోజుకి మనకు అర్థం. పోనీ వీళ్ళు కూడా ఇంకో 300 కోట్లకి ఎర్రచందనం వేలం వేస్తామని చెప్తా ఉన్నారు. ఈ ఎర్రచందనం వేలకు వేలు మీరు చెట్లు కూల్చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కొండల చుట్టూ మీకు కనిపిస్తా ఉంటాయి, మంటలు పెడతా ఉన్నారు. ఈ స్మగ్లర్లు కాల్చేస్తా ఉన్నారు. ఇదివరకు ఎర్రచందనం చాలా చిన్న చిన్న దొంగలు పట్టుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఏకంగా లారీలోనే పట్టుకెళ్ళిపోతా ఉన్నారు. ఎవడు ఆపేవాడు ఎవడు లేడు. రేషన్ హౌస్ డెలివరీ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎర్రచందనం అయితే చైనాకి మీకు రేషన్ డోర్ డెలివరీ అవుతుందమ్మా మీకు. కానీ ఎర్రచందనం చైనాలో డోర్ డెలివరీ అవుతుంది. ఎర్రచందనం చైనా వాళ్ళు వచ్చి మన లడాక్ లో గల్వన్ వ్యాలీలో మన సైనికులు చంపుతా ఉంటే వైసీపీ ప్రభుత్వం స్ట్రైట్ గా మన ఎర్రచందనం శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం తీసుకెళ్లి డైరెక్ట్ చైనాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇది వీళ్ళ దేశభక్తి. సిగ్గుండాలి వీళ్ళకి. ఈ వైసీపీ చెప్తున్నాను, ఈ స్మగ్లర్లకు కానీ ఆ వ్యవస్థ ఎవరైతే ఎర్రచందనాన్ని ఒక పచ్చని వృక్షాన్ని వృక్షో రక్షితి రక్షత అంటాం, అలాంటి పచ్చని శేషాచలంలోని దశాబ్దాల పాటు ఎదిగిన ఎర్రచందన వృక్షాలని మీరు నేల కూలుస్తా ఉన్నారు. నేల కూలిన ప్రతి ఎర్రచందనం చెట్టు, కూలుస్తున్న ప్రతి చెట్టు కూడా వైసీపీ మీ పతనానికి మెట్టు, గుర్తు పెట్టుకోండి.
నేను ఇందాక చెప్పినట్టుగా అణగారిన వర్గాలకి అండగా ఉండాలనుకునేవాడిని. మీకు చాలా మందికి నేను సామాన్యుడి కదా నాకేం భయం ఉంటుంది అనుకుంటారు. మీలో అసామాన్యమైన శక్తి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో, చూస్తున్న ప్రతి ఒక్కరిలో, వింటున్న ప్రతి ఒక్కరిలో ఒక ఆకు రవిడికి, ఒక పనికి మాలిన గుండాగాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం ఎలా వస్తుంది అంటే, జిమ్కి వెళ్తే మీరు కండ పెంచుతున్నారు కదా, ధైర్యం కూడా అనుకుంటే మీరు వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా, మీరు గొడవలు పెట్టుకోమని చెప్పట్లా. భావదారిద్ర్యం ఒకటి ఉంది. నేను ధైర్యంగా ఉంటానని మీరు మనసులో కూడా అనుకోవడానికి భయపడితే సమాజం ఎక్కడ మార్పు వస్తాయా మీకు? మీరు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండటం అంటే మీరు ఒక ఓటు వేయడానికి ధైర్యంగా వెళ్ళండి, ఒక ప్రయత్నం చేయండి. మీరు నా సభల చుట్టూ వచ్చి ఓటు అన్యాక్రాంతం అయిపోతే రేపు పొద్దున మీ మీద దాడులే చేస్తారు. మీ మీద మీకు అండగా నిలబడి, నేను చాలా మంది అంటారు నిన్ను ప్రజల్ని పక్కన నిలబడరంటే నేను అనుకున్నా, వాళ్ళకి భయాలు ఉంటాయి. వాళ్ళకి ఒక సభ వచ్చినప్పుడు రాయలసీమంతా నిండుద్ది, నాకు తెలుసు, నిజంగా తెలుసు నాకు. రాయలసీమలో రాయులేలిన నేల ఇది, కృష్ణదేవరాయలు ఏలిన నేల ఇది, తత్వం చెప్పిన నేల ఇది, వేమన తత్వం చెప్పిన నేల ఇది, బ్రహ్మం గారు పుట్టిన నేల ఇది. ఇలాంటి నేలలో ధైర్యం లేకుండా ఎందుకు పోద్ది? కానీ ఉంటుంది. కానీ ఎక్కడో అందరం విడివిడిగా ఉన్నాం, కులాలుగా, సమూహాలుగా. మీరందరూ ఒకటి అవ్వాల్సిన పరిస్థితి ఇది. మీరు కనుక ధైర్యంగా లేకపోతే మటుకు రాయలసీమ ఇట్లా వెనకబాటుగా ఉంటుంది. వెనకబాటుగా లేదు ఇక్కడ. నిజంగా వెనకబాటుతనం అంటే కొంతమందికి వేలకి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి. సార్ మన బతుకులు ఎందుకు మారట్లేదు? వాళ్ళ జిందగీలు మారుతున్నాయి కానీ మన జిందగీలు ఎందుకు మారట్లా? ఒకసారి ప్రతి ఒక్కరు మనం చూసుకోవాలి. మీరు ధైర్యంగా లేకపోతే మేము ఎన్నిసార్లు ఎంతమంది వచ్చినా మార్పు అయితే రాదు. మార్పు రావాలి అంటే ఈ ఉప ఎన్నిక, నేను వచ్చి నిలబడ్డాను పోయినసారి కూడా, ఏమైంది? మార్పు రావాలి అంటే మీరు ఓటు వెయ్యాలి. మీరు చాలా మంది ఏం మాట్లాడతారంటే, దేశం చాలా గొప్ప మహానుభావులు, ప్రతిసారి అంబేద్కర్ గారికి పాలాభిషేకాలు, సుభాష్ చంద్రబోస్కి జై హిందులు, గాంధీ గారికి నమస్కారాలు, రాధాకృష్ణన్ గారికి జైజేలు పలికి ఓటేసే రోజు మట్టుకు వాళ్ళకి సెలవు కావాలి. వాళ్ళకి సెలవు రోజు అది. అరే దేశం కోసం భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో చచ్చిపోతే ప్రజలను చచ్చిపోమని అడితే ఒక్క రోజుని క్యూలో నిలబడి ఓట్లు వేయలేరా మీరు? ఒక్క రోజు ఓట్లు అంత మాత్రం ఒకటి దేశం కోసం, సమాజం కోసం త్యాగం చేయలేరా మీ సమయాన్ని? అంత మాత్రం ప్రేమ కూడా లేదు దేశం మీద మీకు, అంత మాత్రం బాధ్యత కూడా లేదు మీకు దేశం మీద. కనీసం బాధ్యత లేదా? హక్కుల గురించి మాట్లాడే వాళ్ళకి బాధ్యతల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ దేశం నాకేమి ఇచ్చింది, సమాజం నీకు ఏమి ఇవ్వాలి? నీకు బతికిచ్చింది, జన్మిచ్చింది నేల. దీనికోసం నీకు బాధ్యతలు ఉన్నాయి. నీకు నిలబడాలి దేశం కోసం. శేషాచలం అడుగులు ఎలసిన వృక్షాలకు వస్తుంటే మనకు బాధ్యత లేదా? ఉంది మనకి. మిమ్మల్ని అడుగులేని స్మగ్లర్లు కొట్టమంటున్నావా? లేదే. రత్నప్రభ గారు రేపు పొద్దున పార్లమెంట్కి అభ్యర్థిగా నిలబడి మనం ముందుకెళ్తుంటే ఆవిడకి ఓటు వేయండి, రోడ్డు మీదకి రండి. డబ్బుల కోసం వెళ్ళకండి. మీకు 2000 ఇస్తున్నారంటే ఎక్కడో అప్పునిచ్చి ఇవ్వాలి, మళ్ళీ ఆవిడ అప్పు ఎలా చేస్తే మళ్ళీ దోపిడీ చేయాలి. అలాంటిది భారతీయ జనతా పార్టీ, జనసేన చేయడానికి సిద్ధంగా లేదు. నిజాయితీగా ఉన్నదలుచు. ఎందుకంటే మేము మీకు నిజాయితీగా నిలబడితేనే రేపు నిజాయితీగా సేవ చేయగలం. మొన్న మధ్యన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశం జిల్లాలో కరోనా సమయంలో వెళ్ళి మాకు కొంచెం అన్న పనులు కావాలని అడిగితే అంటే పెద్దరే ఆ బుక్ తీసుకురా అన్నాడు. లోపల నుంచి బుక్ తీసుకొస్తా, నీ పేరేంటి? ఆ పలానా గ్రామం, పలానా మండలం, ఆ ఊరు, నీకు 2000 ఇచ్చిన ఓడికి నీకు ఎందుకు చేయాలి పో అన్నాడు. పేరుతో సహా రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అంటే మనకు ఓటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతాం. ప్రమాణాలు చేయించుకుంటారు, ఒట్లు వేయించుకుంటారు. 2000 రూపాయలకి మన జీవితం, మన భవిష్యత్తును అమ్మేసుకుంటాం. అక్కడున్న బిడ్డ ఉన్నాడు, 2000 రూపాయలకి ఆ బిడ్డ భవిష్యత్తు మీరు అమ్మేసుకుంటారా? మీరు దయచేసి 2000 రూపాయలకి మీ భవిష్యత్తు నమ్ముకోకండి. మా లాంటి వాళ్ళని తప్పన పడతాం. చాలా కాలం నేను ఆలోచించేవాడిని, ఏ రోజున్నా సరే భయపడకుండా మాట్లాడగలను. చాలాసార్లు తప్పించాం. మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేకపోయానంటే, సినిమాలో ఇన్ని శాంతాడంత డైలాగులు మాట్లాడతాం, రియల్ లైఫ్కి వచ్చేటికి బెబ్బెబ్బెబ్బే అని మాట్లాడతాం, ధైర్యం రాదు.
నేను అది జయించి నిజంగా నాకు చెప్పిన బలం, నాకు ఎప్పుడు బలం వచ్చిందంటే నేను ఒక ఆశయానికి నిలబడి 2019 ఎన్నికల్లో ఓడిపోతే నాకు ధైర్యం వచ్చింది. నేను సమాజం కోసం నిలబడగలను, చేయగలను. అంబేద్కర్ స్ఫూర్తి నాకు. ఆయన ఓడిపోయాడు, అంబేద్కర్ ఓడిపోయిన దేశం కోసం నిలబడ్డాడు మహానుభావుడు. ఆయన నాకు స్ఫూర్తి. నాకు ఒక నారాయణ గురు, ఒక పూలే, సాహు మహారాజ్, స్వామి వివేకానంద, ఇలాంటి ఎందరో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది నాయకులు నాకు ప్రభావితం చేశారు. ఎందుకంటే ప్రజల కోసం నువ్వు నిలబడాలి, వేరే దారి లేదు దానికి. ఏమి ఇవ్వదు, నీ సమాజం ఏమి ఇవ్వదు. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, ఇంత ప్రేమ ఇచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వగలను తిరిగి రుణం? నేను ఈ దేశానికి రుణగ్రస్తుని, నేను అందుకు వచ్చాను రాజకీయాల్లోకి. నాకు ఏ పదవి ఎక్కువ కాదు, నేను సంపాదించే ధనం నాకు సరిపోద్ది, దాని నుంచి దానాలు చేయగలను నేను. అలాగే భారతీయ జనతా పార్టీ అనగానే ముస్లింలకి వ్యతిరేకమని మాట్లాడతారు. ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశం అంటే అన్ని మతాల్ని కలుపుకెళ్లే దేశం అని. భారతీయ జనతా పార్టీ హిందువులంటే హిందువుల ఒక్కల కోసమని కాదు, ఇది అందరికీ. హిందూ మాట ఏంటంటే నువ్వు ఇస్లాం మతస్థుడివైనా, క్రిస్టియన్ మతస్థుడివైనా, బుద్ధిస్ట్ అయినా, లేదా సిక్కు, ఇంకే మతమైనా సరే, యూదులు అయినా సరే, లేదు అసలు ఏ మతం నాకు వద్దు, నిన్ను కూడా ఇది సర్వంగా కలుపుకెళ్లే దేశం. అలాంటి భావజాలాన్ని పాటించేది భారతీయ జనతా పార్టీ. నేను మానవత్వం, దేశాన్ని, ధర్మాన్ని నమ్మినవాడిని. నేను ఎందుకు తిరుపతి సీటు ముఖ్యంగా జనసేన ఎందుకు వదులుకుందని చెప్పడానికి కూడా మీ కారణం చెప్పాలి. 99లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్ ఇది. జాతీయ స్థాయిలో ఉన్న నాయకత్వానికి మన తిరుమల, మన తిరుపతి, వాటికన్ సిటీ ఎలాగో క్రిస్టియన్ సమాజానికి, జెరూసలేం ఎలాగో, మక్కా ఎలాగో, అలాంటి ప్రసిద్ధమైంది మన తిరుపతి. ఇలాంటి దేశం, ప్రపంచం చూసే క్షేత్రానికి జాతీయ స్థాయి నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్తే మనకి తప్పప్పులు కానీ, శేషాచలం అడవుల్లో ఎర్రచందన నరికివేత దగ్గర నుంచి 7 కొండల వాడికి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అలాంటి మాటల దగ్గర నుంచి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కానీ మనం నిలబడగలిగితే మనకి న్యాయం జరుగుద్ది. అంతకుముందు వారు గెలిచిన సీటు, యంత్రాంగం బలంగా ఉంది. మనం తోడ్పాటును అందిస్తే రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మనం నిర్ధారించుకునే శక్తి, నిర్దేశించే శక్తి మన దగ్గర ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా రత్నప్రభా గారికి మీరు నిలబెట్టండి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని గారిని నిలబెట్టండి అని చెప్తే మనస్ఫూర్తిగా మీరు ఇంత ఇంత చక్కని ఉత్సాహంతో, ఇంత స్పిరిటెడ్ గా వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. మా అక్క రత్నప్రభ నాకు చేతికి ఇది కట్టారు, ఇది గుండెల్లో పెట్టుకుంటాం. అది మా అక్క గెలవాలని నేను కోరుకుంటున్నాను. మా అక్క మనకి సేవ చేయాలి, మన రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఏ రకంగా అయితే ఐటీ కారిడార్ దగ్గర నుంచి మీరు ఎంత రోడ్ మ్యాప్ ఇచ్చారో, భవిష్యత్తులో కూడా ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలి, ఆడబిడ్డలకి భద్రతతో పాటు ఉపాధి అవకాశాలు కావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇలాంటి కీలకమైన ఒక నిర్మాణానికి మీరు సహకరించాలి. మీ తోడ్పాటు, మీ అనుభవం, మీ తెలివి, మీ యుక్తి, మీ శక్తి, మీ మొత్తం మీ పరిచయాలు అన్ని రాష్ట్రానికి ఒక ప్రయోజనకారిగా ఉండాలి. మనస్ఫూర్తిగా మా అక్క రత్నప్రభ గారిని నేను కోరుకుంటాను. నేను మనకి ఈ రోజున వైసీపీ నాయకులు ఓట్లు కడగడానికి వస్తే ఒకటే అడగండి వాళ్ళని, 153 గుళ్ళు పైగా మీరు అపవిత్రం చేశారు, మీ విగ్రహాలు మీకు చేతులు నరికేశారు, అపవిత్రం చేశారు, పూజించే విగ్రహాలకి అశుద్ధం రాశారు. మీకు రాముడి ఏ దేశం అయితే ఈ దేశం, రామ అంటే ఈ దేశం కదులుద్ది. ఈ దేశం వెన్నెముక రాముడు. అలాంటి రాముడి
అలాంటి రాముడి విగ్రహాన్ని తల శిరచ్ఛేదం చేస్తే ఈ రోజుకి మీరు దోషులను పట్టుకోలేకపోయారు. మీరు ఈ రోజుకి విచారణలోనూ ఆంధ్రప్రదేశ్ పోలీసులో విచారణలోనూ టెక్నాలజీ వాడటం దిట్టలని ప్రైజులు కొట్టారే, సర్టిఫికేట్లు వస్తున్నాయి. మీరు రాముడి విగ్రహాన్ని ఎవరు శిరచ్ఛేదం చేశారో మీరు పట్టుకోలేకపోయారా? రథాలు తగలబెట్టారు అంతర్వేదులు, దాన్ని పట్టుకోలేకపోయారా? బిట్రగుంట నెల్లూరులో రథం కాల్చేస్తే పట్టుకోలేకపోయారా? రామతీర్థం శ్రీరాముడి తల విగ్రహం నరికేస్తే నన్ను అందరూ రమ్మని కోరుకున్నారు. నువ్వు రా అన్న ఒకసారి చూద్దామంటే ఎందుకెళ్ళా తెలుసా మీకు? రాముడు అంటే గుండెల్లో పెట్టుకున్నవాడు. నేను మీకు చెప్పలేదు ఇప్పుడు దాకా. నేను ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు చిన్నప్పుడు మా నాన్న డ్యూటీ నుంచి వచ్చి పడుకొని ఉంటే నాకు ఆస్తమాతో ఉపసంతో బాధపడతా ఉంటే రామనామము రమ్యమైనది రామనామం అని మా నాన్న పాడింది ఉండిపోయింది. మా అమ్మ ఈ రోజుకి చాలా మంది తల్లుల్లాగా రామకోటి రాస్తుంది. మా అమ్మ రాముడితో పునీతమైన నేల, ఇలాంటి రాముడి నేల మీద విగ్రహం నరికేస్తే ఏమి బాధ్యత లేదే. ఆంజనేయ స్వామి చేతులు నరికేస్తే మాట్లాడరే. దుర్గాదేవి రథం వెండి విగ్రహాలు మాయమైపోతే మాట్లాడరే. పైహెచ్చు మాట్లాడకపోగా ఆంజనేయ స్వామి విగ్రహాలు పోతే ఆయన పోయిందా, ఆయన ఏమైనా అడిగాడా? మీరేంటే గోవాలంటారు. చూడండి, మీరేంటే గోవాలని మాట్లాడతారు. అలాగే వెండి సింహాలు పోతే దాంతో మేడల మిద్దులు కట్టుకుంటామా, లేదంటే మిల్లులు పెడతామా? ఇదే మీరు మాట్లాడేది. ఇదే మీరు హిందూ మతం కాకుండా ఏ మతానికైతే మీరు ఎంత గోల చేస్తారా మీరు? నేను అన్ని మత విశ్వాసాలని గౌరవించేవాడిని, గుర్తుపెట్టుకోండి. దారిలో వస్తూ ఉంటే కూడా ఒక ఇస్లాం ఆడపడుచు, ముస్లిం ఆడపడుచు ఆపి పెడితే నేను దగ్గరికి వచ్చి నేను దగ్గర తీసుకున్నవాడిని. ఒక రాఖీ కడితే కట్టించుకున్నవాడిని. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా మాట్లాడితే జనసేన భారతీయ జనతా పార్టీ మైనారిటీకి వ్యతిరేకంగా ఒక ప్రచారం చేస్తూ ఉంటారు. ఆలూరు, కర్నూలులోని ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామంలో చాంద్ పాషా అని చెప్పి ఒక ముస్లిం మతస్థులు ఒక ఆయన 400 ఆవులతో గోశాల చేస్తా ఉన్నారు. ఆయన ఒక ముస్లిం మతస్థులు. అది దేశం తాలూకు గొప్పతనం. అది పాలు కూడా తీరాయన. మిగతా వాళ్ళు పాలు తీస్తారేమో కానీ ఆ చాంద్ పాషా గారు పాలు కూడా తీరు. కేవలం ఆ గోమయంతో, వీటితో, గోమూత్రంతో, వాటితో ఏదో మనకి వ్యవసాయానికి కావలసిన పదార్థాలు తయారు చేసి అమ్మే వ్యక్తి, దాని జీవనం సాగించే వ్యక్తి. అలాంటి మహానుభావులు ఉన్నారు ముస్లింలు. అలాంటి వారందరినీ గుర్తించేది. ఇందాక నేను చెప్పినట్టుగా రామతీర్థానికి ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఇలాంటి పరిస్థితులకు వెళ్తే మీకు తెలిసి రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుందో. నా వల్ల అమాయకులు బలవకూడదు. విగ్రహాలను కూల్చేసిన దోషులు 10 మందే ఉంటారు. దానికోసం అమాయకులు బలవకూడదు. అది ముస్లిం మతస్థులు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్ మతస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు అమాయకులు నరకకూడదు, మనకి బలవకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో నేను రామతీర్థం రాలేదు. బాధ లేక కాదు, రాముడి విగ్రహం శిరచ్ఛేదం అయితే మదనపడి కాదు, వెదలేక కాదు, బాధ్యతతో ముందుకు రాలేదు. ఎందుకంటే సామాన్యుడు అమాయకుడు బలవకూడదు అన్న ఒక బాధ్యత నన్ను ఆపేలా చేసింది. మరి ఈ రోజున 153 గుడుల పైన దాడులు జరిగితే ఒక్కళ్ళని దోషులుగా పట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని తిరుపతిలో ఉప ఎన్నికలకు ఓటు పెట్టుకొని వస్తారు? వెంకటేశ్వరుడు ఏడుకొండల స్వామి స్వయాన క్షేత్రంగా వెలిసిన నేల ఇది. ఏ మొహం పెట్టుకొని వస్తే మీరు వేస్తారు? ఒకసారి అందరికి చెప్పండి ఒకసారి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని కొలిచే నేల ఇది. వెంకటేశ్వర స్వామిని కొలిచే నేల ఇది. అందరూ గుండెలో పెట్టుకుని మీరు కనుక వైసీపీకి ఓటేస్తే
ఏడుకొండల వాడికి ద్రోహం చేసిన వాడు అవుతారు. దయచేసి ఇది మనసులో పెట్టుకోండి. మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని ప్రభావితం చేయట్లా, కానీ మీరు ఆలోచించి ఓటు వేయకపోతే మటుకు వైసీపీకి ఓటు వేస్తే మటుకు మీరు దేవాలయాలు కూల్చిన వాళ్ళకి వత్తాసు పలికినట్టు అవుతుంది. అది మటుకు మీరు మర్చిపోకండి. అలాగే ఇందాక మాట్లాడుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దశ దిశ మారాలి, అణగారిన వర్గాలకు అధికారం రావాలి. భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ నడిపే పార్టీలు కాదు ఇవన్నీ, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీలు. ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఒకే ఇంట్లో అన్న ముఖ్యమంత్రి అయితే సోదరి నాకు అన్యాయం జరిగింది చెప్పి వాళ్లే బయటకు వచ్చి రోడ్ల మీదకి మాట్లాడే పరిస్థితి ఈ రోజున. ఒక కుటుంబంలో నేను మా అన్న జైల్లో ఉన్నప్పుడు నేను రోడ్లంతా తిరిగాను, నన్ను గుర్తించలేదు అని ఒక సోదరి మాట్లాడితే బయటకు వస్తే, ఒక 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ అధికారంలో లేకపోతే మా వాళ్ళు దూరం అయిపోయారని చెప్పి కొన్ని బలమైన సామాజిక వర్గాలు బాధపడితే, అసలు అధికారంలో లేని కులాలు మాదిగలు కానీ మాలలు కానీ యాదవులు కానీ బోయలు కానీ దక్కలు కానీ రజకులు కానీ సంచార జాతులు కానీ ఎస్టీలు కానీ కాపులు కానీ బలిజలు కానీ వైశ్యులు కానీ, మరి వీళ్ళందరూ ఏమనుకోవాలి? ఏ రోజు అధికారం చూడలేదే. దామోదరం సంజయ్ గారి తప్ప ఒక్కళ్ళు ముఖ్యమంత్రి అవ్వలేదే మాదిగల నుంచి, దళిత జాతి నుంచి. అసలు మిగతా బీసీ కులాలకి అసలు అత్తాపత్తా లేదే. భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఈ ఉప ఎన్నిక ప్రారంభం మటుకే, ఇది ప్రారంభం మటుకే. మార్పు తీసుకొస్తాం, వ్యక్తికి దిశానిర్దేశం చేసే ఎన్నిక ఇది. దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ అందరూ మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీర్వాదాలు కావాలి. మీకు అండగా నిలబడతాం. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ దేశమేగినా పొగడవాన్ని తల్లి భూమి భారత్ అని అన్నట్టుగా మనం విన్నట్టుగా ఒక్కసారి వైసీపీ కోటలు బద్దలయ్యేలాగా ఎర్ర చందన వృక్షాలని చైనాకి అమ్ముడు పెట్టేసిన ఈ వైసీపీకి గుండెలు పిక్కటిల్లేలాగా, గుండెలు బద్దలయ్యేలాగా ఒక్కసారి భారత మాతకి జయ జయ పలుకుదాం. రెడీనా? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.